32వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనలు 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను, నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. నీవు నడవాల్సిన మార్గము నీకు బోధించెదను, నీకు బోధించెదను. ఇంగ్లీష్లో ఇలా వ్రాయబడింది, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యు, ఐ విల్ టీచ్ యు అండ్ ఐ విల్ గైడ్ యు. దేవుడు ఏమన్నాడు? నీకు బోధిస్తాను, నీకు నేర్పిస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు చూపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? దేవుడు తన బిడ్డలకి ఏం చెప్తున్నాడు? నేను నీకు నేర్పిస్తాను, నీకు చూపిస్తాను, నేను నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను గ్రంథము, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. యేసయ్య వెళ్ళిపోక ముందు ఏమన్నాడు? నేను వెళ్ళుట మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్ళినట్టయితే నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీకు తోడై ఉంటాడు అన్నాడు. ఇప్పుడు చదువుదాం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును, మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించును. చూశారు? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటి? మనల్ని నడిపించుట. చెప్పండి, ఏంటండి? దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. ఈ విధంగా నడిపించడానికి ఆయన కట్టుకున్నాడు, ఆయన బాధ్యత వహిస్తున్నాడు. ఆయన హీ ఈస్ కమిటెడ్ టు లీడ్ us అండ్ గైడ్ us ఇఫ్ వీఆర్ విల్లింగ్ టు బి లెడ్. మనం నడిపించబడాలి అనే ఆశ కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా నడిపించడానికి బాధ్యత వహిస్తున్నాడు దేవుడు. చాలామందితో వచ్చిన ప్రసక్తి ఏంటంటే, నడిపించబడాలని ఒక రకమైన ఆశ ఉంటుంది, కానీ దాన్ని వెంబడించరు. ఎందుకంటే ఈ నడిపింపు, దేవుని నడిపింపు అనేది చులకనగా వచ్చేది కాదు, సులువుగా వచ్చేది. అది మామూలుగా జీవిస్తే వచ్చేది. దాని వెంటాడాలి. ఆ నడిపింపు కొరకు మనకి నిజమైనటువంటి ఆశ కలిగి ఉండాలి. నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, గైడెన్స్ ఈజ్ నాట్ చీప్, ఇట్ రిక్వైర్స్ డిలిజెన్స్ అండ్ బిజినెస్ లైక్ అప్రోచ్. అంటే శ్రద్ధతో వెతికినప్పుడే నీకు అది దొరుకుతుంది, శ్రద్ధతో వెతికినప్పుడే నువ్వు అది పొందగలవు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఇక్కడ హబక్కూకు ప్రవక్త ఒక వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన దేవుడి నుంచి తెలుసుకోవాలనే ఆశ కలిగినప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. హబక్కూకు ప్రవక్త, హబక్కూక్ చాప్టర్ 2 verse 1. కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందును. హల్లెలూయా. చూసారా? దేవుని కొరకు కనిపెట్టడానికి ఒక స్థలానికి వెళ్తా అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఎలా చెప్పాలో, ఒక కాన్షియస్ పొజిషన్ మనల్ని ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఒక పొజిషన్లోకి రావాలి. దేవుని స్వరం వినాలంటే మనం రోజు చేస్తున్నటువంటి కార్యాలు చేస్తూ మనం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటే దేవుని స్వరం మనం వినలేం. దేవుని స్వరము వినాలంటే మనం ప్రత్యేకముగా మనల్ని మనం సిద్ధపరచుకొని ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుని దగ్గరకు వచ్చి వేచి ఉన్నప్పుడే మనం దేవుని యొక్క స్వరమును వినగలం. అందుకే ఈ ప్రవక్త ఏమంటున్నాడు? నేను ఒక స్థలానికి వెళ్ళి అక్కడ నేను వేచి ఉంటాను. దేని కొరకు? ఆయన మాట్లాడేది, ఆయన చూపించేది వినడానికి, తెలుసుకోవడానికి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రకంగా అయితే నువ్వు ఒక రేడియో స్టేషన్లో ఏదైనా వినాలంటే, నీకు రేడియో ఉంటే దాన్ని ఏం చేస్తామండి? ట్యూనింగ్. ఏమంటారండి? ట్యూనింగ్ చేస్తాం. ఏం ట్యూన్ చేస్తున్నాము? ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తున్నాం. అందుకే ఫ్రీక్వెన్సీ 101.3 లేకపోతే 102.5 ఇలాంటి ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. వీటిని ఫ్రీక్వెన్సీ అంటారు. ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ చేసినప్పుడు అది వినగలం. రేడియో ఉన్నంత మాత్రాన మనం వినగలమా? వినలేము. బైబిల్ ఉన్నంత మాత్రాన, ఆలయానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు దేవుని స్వరం వినలేవు. నువ్వు ఆలయానికి వెళ్ళడము అవసరం, రేడియో లేకుండా నువ్వు ట్యూన్ చేయలేవు. బైబిల్ ఉండడం అవసరం, ఆలయానికి రావడం అవసరం, ప్రార్థన చేయడం అవసరం. ఇవన్నీ కాక ట్యూనింగ్, మన హృదయాన్ని ట్యూన్ చేసుకోవాలి. దేనికి? హెవెన్స్ ఫ్రీక్వెన్సీస్,
పరలోక రాజ్యపు యొక్క ఫ్రీక్వెన్సీకి మనం ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనము దేవుని స్వరాన్ని వినగలం. హల్లెలూయా. కాబట్టి ఏం కావాలండి? కమిట్మెంట్ అవసరం. అంటే కమిట్మెంట్ అంటే సమర్పణ, డిటర్మినేషన్, ఒక నిశ్చయత. ఇవి అవసరం మనకి. దేవుని స్వరము వినే వరకు నేను వదలను, ఆ స్థలం వదలను, వినాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను దేవుని స్వరం వినాలి అనే ఆశతో ఎప్పుడైతే మనిషి దేవుని దగ్గరికి అప్రోచ్ అవుతాడో, వస్తాడో, ఖచ్చితంగా దేవుని స్వరం వినగలడు. అందుకే చూసారా, దానియేలు గ్రంథం చూసినట్టయితే దానియేలు ఏం చేశాడు? ఒక డిటర్మినేషన్, ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమని? ఒక తీర్మానం. ఆయన తీర్మానం చేసుకుని దేవుని నుంచి వినాలి నేను దీని గురించి అని చెప్పి 21 దినాలు ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన ఉంటున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆయన తన్ను తాను వేరు చేసుకున్నాడు. ఉద్యోగ కార్యక్రమములన్నీ పక్కకు పెట్టి ఈ 21 దినాలు దేవుని నామము, దేవుని యొక్క ముఖము గోజాడుటకై ఆహారము కూడా పక్కకు పెట్టి, దేవా నీవు నాతో మాట్లాడు, నాకు తెలియపరచు అని ఎప్పుడైతే గోజాడాడో అప్పుడేమైంది? దేవుణ్ణి ఆయన కనుగొన్నాడు, దేవుని స్వరము విన్నాడు, దేవుని యొక్క వార్తను ఆయన పొందగలిగాడు. హల్లెలూయా. ఇది నేను నేర్పించేది వేళ ఏంటంటే, స్వరము వినాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం ఏంటి నా పట్ల తెలుసుకోవాలన్నప్పుడు మనల్ని మనం ప్రత్యేకపరచుకొని ఒక డిటర్మిన్డ్ ఎఫర్ట్తో, అంటే నిశ్చయమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆ నిరీక్షణతో వెతికినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని యొక్క స్వరమును వినగలము. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. మీరు కుడితట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. హల్లెలూయా. చూసారా, దేవుడు అలా మాట్లాడతాడు, మనకి వినపడేటట్టుగా మాట్లాడతాడు, మనకు తెలుస్తుంది, మన హృదయంలో మనం గ్రహిస్తాం, మన ఆత్మలో మనము దేవుని స్వరాన్ని గ్రహిస్తాం. దేవుడు చేసే ఏ గొప్ప కార్యమైనా చూడండి, గమనించండి, దాని వెనుక దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క నడిపింపును మనం గుర్తించగలం. ఏ గొప్ప కార్యమైనా సరే. ఉదాహరణకు యెహోషువ 6వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చూద్దాం ఒకసారి. ఈ సమయంలో ఏమవుతుంది? యెరికో పట్టణం ఎదుర్కొని ఉన్నారు. వారి దగ్గర ఆ పట్టణాన్ని జయించడానికి, ఆ రాజ్యాన్ని జయించడానికి కావలసిన ఆయుధాలు కానీ సైన్యము కానీ లేదు. అటువంటి సమయంలో యెహోషువ ఏం చేస్తున్నాడు? దేవుని గోజాడుతున్నాడు. జనమునంతా వదిలి ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్కౌంటర్ అయింది దేవుని దూత ద్వారా. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 2వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. హల్లెలూయా. ఆగు. ఇప్పుడేమన్నాడు? నీకే ఆ రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని నీకు అప్పగచెప్పాను. దానిలో ఉన్న రాజు ఏంటి, బలశూరులేంటి, వీరందరినీ కూడా మీకు అప్పచెప్పేశాను అంటున్నాడు. అంటే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. అంతటితో ఆగటం లేదు దేవుడు. ఇప్పుడు చూడు, మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూర ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. హల్లెలూయా. చూసారా, ఈ గొప్ప కార్యము వెనుక ఏం కనపడుతుంది? దేవుని స్వరము, దేవుని నడిపింపు. మన జీవితంలో కూడా ఏదైనా గొప్ప కార్యము జరగాలంటే మనకు కావాల్సిందేంటి? దేవుని స్వరము, దేవుని యొక్క నడిపింపు. ఈ 2 చాలా అవసరం. అయితే మొదట్లోనే మనం ఏం చూసాము? కీర్తనలోను మరియు యోహాన్లో కూడా దేవుడు మనల్ని నడిపించడానికి, ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉండి ఆయన బాధ్యత వహిస్తున్నాడు. అయితే మనము ఆ స్వరము వినాలనేటువంటి
ఆశతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడి మనకి తెలియపరుస్తాడనేటువంటి అంశం మనం గుర్తించాలి. ఇక్కడ వాట్ ఎవర్ గాడ్ కమాండ్స్ హీ కమిట్స్ టు పర్ఫార్మ్. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చబడేటట్టు చూస్తాడు ఆయన. అంటే ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఒక కమాండ్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, ఒక మాట మనకి చెప్పాడంటే అది పరిపూర్ణం అవ్వడానికి బాధ్యత వహిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది. దేవుడు నాతో మాట్లాడి నాకు తెలియపరిచాడంటే దేవునికి స్తోత్రం. అది ఎలాగవుద్ది అనేది నాకు అనవసరం, ఎందుకంటే ఇప్పుడు దేవుడు మాట్లాడాడు కాబట్టి దేవుని శక్తి ఆయన మాటలోనే ఉంది. అది ఏ రకమైనటువంటి ఆటంకమైనా, ఏ రకమైనటువంటి శత్రువైనా, ఏ రకమైన పర్వతమైనా అన్నీ కూడా కదిలించబడతాయి, ఓడిపోతాయి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన స్వరము నేను విన్నట్టయితే యెరికో పట్టణం కూల్చడానికి కావలసిన ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు, కానీ ఆయన స్వరం ఉంది. ఆయన స్వరము సముద్రాల్ని డివైడ్ చేస్తుంది, విభాగించగలదు. మరి అంతేకాదు, ఇంగ్లీష్లో మౌంటైన్స్ విల్ స్కిప్ లైక్ ర్యామ్స్ అని ఉంది. పర్వతాలు పొట్టేల వలె గంతులు వేస్తాయి. హల్లెలూయా. ఆయన స్వరానికి అంత బలం ఉంది. హల్లెలూయా. ఆ స్వరము మనం వినగలిగితే, ఆ స్వరము అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం గ్రహించుతున్నాం ఇక్కడ? ఆయన మాట ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది పరిపూర్ణం అవడానికి ఆయనే బాధ్యత వహిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి తెస్సలోనిక 5:24. మిమ్మును మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక, నమ్మకమైన వాడు. హల్లెలూయా. అలాగున చేయును. ఫెయిత్ఫుల్ ఈస్ హీ దట్ కాలెత్ యు హూ ఆల్సో విల్ డూ ఇట్. పిలిస్తే ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకే మనం ఏ కార్యము చేయాలని సిద్ధపడుతున్నా సరే దేవుని స్వరము వినడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు? దేవుని స్వరం విన్నట్టయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనమాట. ఆయన ముందుకు వెళ్ళమంటే ఆయన మనతో వస్తున్నాడు, వద్దు అంటే వెళ్ళకూడదు, ఎందుకంటే వెళ్తే ఆయన మనతో రాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. షర్మిల అనేటువంటి ఒక సహోదరి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం దేవుడు జరిగించారు. మరి సహోదరి చెవి వెనక భాగంలో మరి ఒక కణితిలాగా పెరగడం జరిగింది. మరి అలా ఆ కణితి వచ్చిన సమయంలో సిస్టర్ డాక్టర్స్ని అనుకున్నప్పటికీ కూడా తను భయపడి మరి ఏ డాక్టర్కి కూడా చూపించుకోవడం జరగలేదు. మన ఆరాధనలో మరి పాస్టర్ మర్లిన్ గారు ప్రత్యేకంగా ఒక మాటను విడుదల చేశారు. ఎవరైతే కణితి కలిగి ఉన్నారో వారి శరీరంలో దాన్ని దేవుడు తొలగించి వేస్తున్నారు, ముట్టి సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నారు అనేటువంటి మాటను విడుదల చేశారు. ఆ మాటను పొందుకున్నటువంటి సహోదరి ఆరాధన ముగిసి ఇంటికి వెళ్ళే సమయానికి తాను పరీక్షించుకున్నప్పుడు మరి ఆ కణితి, ఆ గ్రోత్ ఏదైతే మరి ఎదుగుదలగా చెవు వెనక భాగంలో ఉందో సంపూర్ణంగా తొలగించబడింది. దేవుడు అద్భుతమైన రీతిలో ఏ విధమైనటువంటి మందుల సహాయం లేక డాక్టర్ సహాయం లేకుండానే సంపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చారు. అంత మాత్రమే కాకుండా సహోదరు పనిచేస్తున్నటువంటి స్థలంలో తన అధికారి దగ్గర నుంచి మరి ఎంతో డిస్టర్బెన్స్ గా ఉండింది, తనతో మరి సమాధానం లేనటువంటి స్థితిలో ఉండేది. మరి అటువంటి పరిస్థితిలో కూడా మన సంఘంలో ఒక మాట విడుదల చేశారు. ఎవరైతే మరి ముఖ్యంగా జాషువా టెలినా గారు వచ్చినటువంటి సమయంలో పాస్టర్ గారు చెప్పారు, ఎవరైతే మరి వారి పని స్థలాలలో మరి సమాధానం లేకుండా మరి పీస్ లేకుండా ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు మరి గొప్ప అద్భుతం చేయబోతున్నారు అనేటువంటి మాటని, ఆ మాటను పొందుకున్నటువంటి సహోదరు తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఏది కూడా మారలేదు, కానీ విడుదల చేయబడినటువంటి మాట తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి విశ్వాసంతో సహోదరి ఆ మాటను పొందుకుని ఉన్నారు. మరి తర్వాత రోజు మరొక రోజు మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మరి 10 నిమిషాల తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, ఎవరైతే తనని బాధపరుస్తున్నారో ఆ అధికారిని ఆ స్థలం నుంచి తొలగించి వేయడం జరిగింది. దేవుడే అద్భుతమైన రీతిలో తనకిచ్చినటువంటి అభివృద్ధులను బట్టి మనం సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. చూడండి, వీరందరూ కూడా మోషేని వ్యతిరేకించి మరి లేకపోతే వెళ్ళొద్దు అన్నప్పుడు యుద్ధానికి వెళ్తాము అన్నారు. దేవుడు ఏం చెప్పాడు మోషే ద్వారా? వెళ్ళొద్దు అని చెప్పు అన్నాడు. అయినా వారు మాట వినకుండా వెళ్ళారు. ఏమయ్యారు? అందరూ నాశనం అయ్యారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన మాట్లాడితే ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. ఓకే. మోషేని పిలిచి ఏమన్నాడు తెలుసా దేవుడు?
నిర్గమకాండము 33:14. నిర్గమకాండం 33 అధ్యాయం 14 వచనం. మై ప్రెజెన్స్ షల్ గో విత్ thee, ఐ విల్ గివ్ thee రెస్ట్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగచేసేదను, నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తును. హల్లెలూయా. ఆయన స్వరమును విని నడిచినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడై ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనకు తోడై ఉంటుందో దేవుని యొక్క రెస్ట్, విశ్రాంతి మనకి కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడైతే అపోస్తులను పిలిచాడో యేసయ్య, వారు మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం ఏమనుందంటే, అన్ని స్థలాలకి వెళ్ళి వాక్యము ప్రకటిస్తూ ఉంటే దేవుడు వారికి తోడై ఉండను, మహత్కార్యములు జరిగాను అని ఉంది. ఆమేన్. They went about preaching the word and the Lord was working with them. దేవుడు వారితో పని చేస్తున్నాడు. ఎందుకు? దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఆయన చెప్పిన ప్రకారంగా వెళ్తున్నారు. గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అన్నాడు దేవుడు. లోకమంతటా వెళ్ళమన్నాడు. వెళ్తుంటే దేవుడు వాడికి తోడై ఉండి గొప్ప కార్యములు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకేమను, when God commands, he commits to perform what he commands. దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుని స్వరం వింటే అది పరిపూర్ణం అవ్వడానికి, అది సంపూర్తి అవ్వడానికి ఆయన బాధ్యత వహిస్తాడు. హల్లెలూయా. ఆయన మాటలోనే మనకు విడుదల ఉంది, ఆయన మాటలోనే మనకు స్వస్థత ఉంది, ఆయన మాటలోనే మనకు సమృద్ధి ఉంది, ఆయన మాటలోనే మనకు సమాధానం ఉంది. కాబట్టి మనకు కావాల్సిందేంటి? ఆయన మాట, ఆయన స్వరము వినే యోగ్యత. హల్లెలూయా. హల్లెలూయా. నీవు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డానే నమ్మకం ఉందా నీకు? హల్లెలూయా. అయితే యేసేమంటాడు యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో, మై షీప్ హియర్ మై వాయిస్, నా గొర్రెలు నా స్వరమును విందురు. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నట్టయితే నీకు ఆయన స్వరము వినే అర్హత దేవుడు నీకు ఇస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీవు దేవుని స్వరం వినే అర్హత దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది, దే దట్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు దేవుని ఆత్మ చేత నడిపించబడతారని. కాబట్టి నువ్వు రక్షించబడినట్టయితే, దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు దేవుని యొక్క కుమారుడు. నువ్వు దేవుని కుమారుడైతే తిరిగి జన్మించడం ద్వారా నీ జన్మ హక్కు ఏంటి? దేవుని స్వరం వినడం. హల్లెలూయా. దేవుని చేత నడిపించబడ్డం. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఆశించాలి. నేను దేవుని బిడ్డనే, కానీ నేను నిర్లక్ష్యతతో బ్రతుకుతే నేను దేవుని స్వరం వినలేను, వినే స్థితిలో నేను ఉండలేను. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని బిడ్డలుగా మనము ఆయన స్వరము వినడానికి కాంక్షించాలి, దాని గురించి మనం వెంబడించాలి. దేవా నాకు నేర్పించు ప్రభువా అని గ్రహించే ఆ జ్ఞానం ఇవ్వు ప్రభువా, పరిశుద్ధాత్మన నడిపించు నాయన అని మనం ప్రార్థన చేసి వాక్యమును ధ్యానించి మనల్ని మనం సిద్ధపాటు చేసుకొని ఆయన స్వరం వినడానికి కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వరములోనే మనకు విడుదల. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ అనేటువంటి వ్యక్తి గురించి మనం చదువుతాం. అక్కడ ఈయన గొప్ప సేనాధిపతి, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి. ఈయన చాలా పెద్ద అధికారి, కానీ కుష్ఠరోగి. ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడున్నా, ఎటువంటి వైద్యులున్నా ఆ వ్యక్తికి జవాబు దొరకటం లేదు. ఆమేన్. మీరు అటువంటి సమస్య ఎదుర్కొంటున్నారేమో. మీకు పలుకుబడి ఉండొచ్చు, మీకు డబ్బు ఉండొచ్చు, మీకు చదువు ఉండొచ్చు, మీకు జ్ఞానం ఉండొచ్చు, మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అయినను వింటున్నారా? అయినను మీకు జవాబు లేదమ్మా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఇవాళ నీవు దేవుని స్వరం వినగలిగితే ఖచ్చితంగా నీకు ద్వారం విప్పబడుతుంది. దేవుని స్వరానికి వ్యతిరేకంగా నిలబడగలిగింది ఏది కూడా లేదు, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. హల్లెలూయా. నయమానుకు ఎదుర్కొనేటువంటి సమస్యకు అంత గొప్ప వ్యక్తి, గొప్ప అధికారి, గొప్ప ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, కానీ ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే ఎక్కడికి వస్తున్నాడు నయమాను? ఒక ప్రవక్త దగ్గరకు వస్తున్నాడు.
ప్రవక్త ఎందుకు? ప్రవక్త దేవుని స్వరం వినగలడు. హల్లెలూయా. ప్రవక్తను ఎందుకు వెతుకుతారు రాజులు? ప్రవక్త దేవుని స్వరం విని వారికి తెలియపరుస్తాడు కాబట్టి. అయితే నయమాన్ వచ్చాడు. నయమాన్ వస్తే నయమాన్ ఏమనుకున్నాడు? ప్రవక్త బయటకు వచ్చి ఆయన్ని ముట్టుకోనో చేసో ఏదో చేసి ఏదో ఆయన స్వస్థపరుచుతాడు అనుకున్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ప్రవక్త గారు ఇంట్లోంచి బయటకు వచ్చి హలో కూడా చెప్పటం లేదు. అంత గొప్ప వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి, ఇశ్రాయేలు జనాంగం కంటే రాజు కంటే గొప్ప స్థితిలో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతిన. అటువంటి వాడు వచ్చినా కూడా లెక్క చేయటం లేదు. ఎందుకో తెలుసా? అన్ని రాజుల కంటే గొప్ప రాజుకి ఈయన సేవ చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఏ రాజు కూడా దేవుని కంటే గొప్పవాడు కాదు. ఆమేన్. ఆ రాజాది రాజు యొక్క మౌత్ పీస్, నోటి బూర ఎవరు? ఈ ప్రవక్త. చదువు 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ద్వారము ముందర నిలిచి ఉండగా. చూసారా? అంత పెద్ద వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి, రాజుల దగ్గర మాట్లాడే వ్యక్తి ఈ ప్రవక్త ఇంటి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎలీషా, నీవు యోర్దాను నదుకు పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై నువ్వు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పెను. చెప్పుటకు ఒక దూతను పంపెను. చూసారా? వచ్చి కూడా మాట్లాడటం లేదు, ఒకడి ద్వారా పంపిస్తున్నాడు ఈ మాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ విడుదల దేవుని స్వరంలో ఉంది. నీ విడుదల దేవుని స్వరంలో ఉంది. ఒక వ్యక్తి వచ్చి, ఒక ప్రవక్త వచ్చి నిన్ను ముట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రవక్త దేవుని స్వరము విన్నట్టయితే ఆయన నీతో మాట్లాడితే ఆయన కబురు పంపించినా చాలు నీకు. హల్లెలూయా. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇది నూతన నిబంధన. ఈ నిబంధన పాత నిబంధన కంటే గొప్ప నిబంధన అని వాక్యంలో రాయబడింది. ఆ రోజుల్లో ప్రవక్తలు అవసరం ఉండింది. ఈ రోజుల్లో కూడా దేవుడు ప్రవక్తల్ని వాడుకుంటున్నాడు. కానీ నీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? ఆ రోజుల్లో ఎంత గొప్పవాడైనా వాడు దేవుని కుమారుడని పిలువబడలేదు. యేసయ్య వచ్చిన తర్వాతే ఒక వ్యక్తి దేవుని కుమారుడు అవ్వడానికి అర్హత అనుగ్రహించబడ్డది. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆయన ప్రవక్తే. అందుకే ఏమన్నాడు నూతన నిబంధనలో? ప్రవక్తలందరిలో కూడా గొప్పవాడు బాప్తిస్మం వచ్చి యోహాను అన్నాడు. కానీ పరలోక రాజ్యంలో అందరికంటే కనిష్ఠుడైన వాడు యోహాను. బాప్తిస్మం వచ్చి యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. ఎందుకో తెలుసా? బాప్తిస్మం వచ్చి యోహాను నూతన నిబంధనలో లేడు, పాత నిబంధనలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా దేవుడి కుమారుడని పిలువబడలేదు. నీవు నేను దేవుని కుమారుడని పిలువబడుతున్నాం. మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అంటే మనము దేవుని స్వరం వినే అర్హత యేసు ప్రభు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ వ్యక్తి ఆ ప్రవక్త ఆ మాట పలికినప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చింది. నాకు మంచి నదులు లేవా? ఆ యోర్దాన్లో ఎవడు మునుగుతాడు? మా దగ్గర ఇంకా గొప్ప నదులు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఆయనతో వచ్చినటువంటి ఆఫీసర్లు కలిసి అందరూ, అయ్యా అంత కోప్పడకు, ఆయన ప్రవక్త. ఎవరినైనా మామూలు వ్యక్తి కాదు, సైన్యాధిపతి కాదు, రాజు కాదు, ప్రవక్త. మనమందరము చేసేది మన జ్ఞానంతో. ఆ వ్యక్తి దేవుని జ్ఞానంతో ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. మనమంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని రాజులతో, సైన్యాధిపతుల్లో, ఆఫీసర్లతో మాట్లాడతారు. కానీ ఆయన మనందరినీ సృష్టించిన వాడితో మాట్లాడతాడు. కాబట్టి కొద్దిగా కూల్ అయ్యి ఇంకా కూల్ అవ్వడానికి యోర్దాన్లో దిగు అన్నారు. సరే అని చెప్పి ఆయన యోర్దాన్లో దిగినప్పుడు 7 సార్లు మునిగినప్పుడు ఏమైందండి? స్వస్థత నొందాడు. ఎక్కడుందండి ఈ స్వస్థతకి మూలము? ఆయన స్వరములో. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ సమస్య ఈరోజు ఎదుర్కొంటున్నా సరే,
ఎటువంటి ప్రశ్న నీ హృదయంలో ఉన్నా సరే, ఎటువంటి ఆటంకమును ఎదుర్కొంటున్నా సరే, నీవు కానీ ఖచ్చితంగా దేవుని స్వరము వినాలనేటువంటి ఆశతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీతో మాట్లాడి నీకు జవాబునిచ్చి నీకు మార్గము చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దానికి మార్గమే లేదు, విధానమే లేదు, పద్ధతే లేదు, ఎప్పుడూ ఇటువంటిది కాలేదు అని నువ్వు అంటున్నావా? దానికి కూడా సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడూ జరగనటువంటి విషయం కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మన హృదయము, మన ఆశ, మన దాహము దేని పట్ల ఉంది? మనం దేవుని పట్ల చూస్తున్నామా, మనిషి పట్ల చూస్తున్నామా? దేవుని మీద నువ్వు ఆధారపడ్డట్టయితే నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు జీవితంలో. హల్లెలూయా. Until you are on course with divine commands, you are not really in command. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క స్వరము వినే స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు ఆజ్ఞాపించే స్థితిలో ఉండలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలు వినగలవో అప్పుడు నువ్వు ఆజ్ఞాపించే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.